కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. దేవునికి స్తోత్రం. కొంచెంగా విత్తేవాడంట, కొంచెంగా కోస్తాడంట. ఇప్పుడు ఎన్ని ఎకరాలు పంట వేసావు ఈ సంవత్సరం? నువ్వు 2 ఎకరాలు వేసాడు కదా సహోదరుడు. ఇప్పుడు 2 ఎకరాల పంట వేసాడు. అదే 1/2 ఎకరం విత్తనాలు వేసాడు అనుకోండి, 2 ఎకరాల పంట వస్తుందా? ఎంత వేయాలి పంట ఇప్పుడు విత్తనాలు? ఇక్కడే ఉన్నారా? కొంచెముగా విత్తేవాడు కొంచెంగా కోసుకుంటాడంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది నా మాట కాదు. ఎక్కువగా విత్తేవాడు, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోసుకుంటాడంటే దేవునికి స్తోత్రం. అసలు ఏంటి విత్తడం అంటే దేవునికి, ఆ యొక్క దేవుని వాక్యానికి అర్థం ధనమే విత్తడం. దేవునికి స్తోత్రం. విత్తడం అంటే దేవుని కొరకు నీవిచ్చే అర్పణే ఆ యొక్క విత్తనం. దేవునికి స్తోత్రం. నువ్వు కొంచెంగా దేవుని సన్నిధిలో అర్పణ విత్తితే కొంచెంగా ఆశీర్వాదం వస్తే, నువ్వు ఎక్కువగా ఎత్తితే ఎక్కువగా వస్తాయి. నేను ఈ విషయం చెప్పడానికి నేను భయపడను, సిగ్గుపడను. ఎందుకు భయపడను అంటే, ఎందుకు ధైర్యంగా చెప్తానంటే కారణం ఏంటంటే నేను కూడా దేవుడికి ఇచ్చే గుంపులో ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు అంత డేరుగా చెప్పగలుగుతానంటే, ఈ రోజున ఎందుకు సేవకులు ఈ మాట చెప్పలేకపోతున్నారంటే, చాలా మంది చెప్తే జనాలు అపార్థం చేసుకుంటారేమో. చేసుకున్న కూడా ఎప్పుడైనా చేసుకుంటాడు అపార్థం. మురిగే కుక్కలు ఎప్పుడు మురుగుతానే ఉంటే మనకు అవి అనాశ్రమం. దేవుడు మాట ఏముంది, అది దేవుడు చెప్పమన్న మాట మనం చెప్పాలి. దేవునికి స్తోత్రం. కొంచెంగా విత్తితేనంట కొంచెంగా పంట కోసుకుంటావు, ఎక్కువగా విత్తితే ఎక్కువగా పంట కోసుకుంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క విత్తడంలో ఉదాహరణకి కానుక విలువైందా, దశంభాగం విలువైందా? దశంభాగం విలువైంది. వాస్తవానికి దశంభాగం గురించి చాలా చోట్ల రాయబడింది బైబిల్లో. కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఉంది. కొంతమంది కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో లేదు అంటారు. పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మలాకి 3:10లో ఉంది, ఆ యొక్క మత్తయి 23:23లో ఉంది, హెబ్రీ 7:4లో ఉంది. చాలా చోట్ల దేవుడు, ఇంకా చాలా ఉన్నాయి చాలా చోట్ల. యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. ఆ యొక్క ఏలియా గారు సారిపతి విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ మొదటిగా చిన్నప్పు నాకు తీసుకురమ్మ అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ ఏంటంటే మొదటిగా దేవుని సేవకుడికి ఇచ్చి ఆశీర్వదించబడిన వ్యక్తి సారిపతి విధవరాలు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అయితే ఇందులో ఉన్న విషయం ఏంటంటే 3 రకాల ఆశీర్వాదాలు ఈ రోజున మీకు తెలియచేయబోతున్నాను. ఎన్ని రకాల ఆశీర్వాదాలు అండి? ఇక్కడ ఉన్నారా? 3 రకాల ఆశీర్వాదాలు ఈ రోజున మీకు తెలియచేయబోతున్నాను. మనసులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3 రకాల ఆశీర్వాదాలు. ఆ దశంభాగం ద్వారా 3 రకాల ఆశీర్వాదాలు వస్తాయి మనకి. ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి. 1 కాదు, 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. 1 ఆర్థికంగా దీవించబడతాం. నువ్వు దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు ఆర్థికంగా నీవు దీవించబడతావు. నీ దగ్గర లేదు అనే రోజు రాదు. దేవునికి స్తోత్రం. నీ దగ్గర ఎప్పుడు ఎవరు అడిగినా ఎంతో కొంత ఉంటదే కానీ లేని రోజు ఉండదు నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ఆర్థికంగా దీవించబడతాం. 1 మన దగ్గర అసలు లేదు అనే మాట రాని దేవుడు. దేవునికి స్తోత్రం. రెండోది వచ్చి దేవుడు ఏమన్నాడంటే, ఈ మధ్యన ప్రభా ఏంటినైనా దశంభాగాలు అనేక మందులు అసలు అట్ల విలువ ఎంత చెప్పినా తెలియట్లేదు ఏంటి ప్రభా అని ప్రార్థన చేస్తే, ఒక రోజున ప్రభు ఏమన్నారంటే, ఆ 10వ భాగం ఇవ్వని ధనమంతా హాస్పిటల్కి వెళ్ళిపోద్ది అన్నాడు దేవుడు స్వరంతో. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ఏంటి? ఒకవేళ ఇస్తే ఏమైంది? ఇస్తే నీకు జబ్బులు రాకుండా దేవుడు కాపాడతాడు అక్కడ. దేవునికి స్తోత్రం. నీ డబ్బులు హాస్పిటల్కి వెళ్ళకోకుండా, నీకు జబ్బులు రాకుండా, నీ డబ్బులు హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు కాపాడతాడు అక్కడ ఇచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది. 2 మూడోది, గతంలో మన సంఘంలో ఒక సహోదరి కుటుంబానికి వేరే వాళ్ళు పదే మాంత్రిక ప్రయోగాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ మాంత్రిక ప్రయోగాలు చేసే వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి ప్రభు అని నేను ప్రార్థన చేస్తే, ప్రభు ఏమన్నారంటే, వాళ్ళు దేవునికి ఇచ్చే ఆ 10వ భాగం అర్పణ ఆ మాంత్రిక ప్రయోగాలన్నింటినీ కూడా కాల్చేస్తుంది అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పింది. వాళ్ళ దేవునికి ఇచ్చే ఈ అర్పణ ఆ యొక్క ప్రయోగాలన్నింటినీ కాల్చివేస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందే. 1 ఏం చేయాలి? 1 ఆర్థికంగా మనం దీవించబడతాము 10వ భాగం ఇచ్చినప్పుడు. 2 పెద్ద జబ్బులు కూడా మన దగ్గరికి రాకుండా, మన డబ్బులు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు కాపాడతాడు. 3వది, మనకి విరోధంగా శత్రువులు చేసే కుట్రలన్నింటినీ కూడా దేవుడు కాల్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఆశీర్వదించబడిపోతామని తెలిసాడు ఏం చేస్తాడంటే, చాలా మందిని ఇవ్వనీయకుండా వాడు బిగబట్టేస్తాడు. అసలు వాక్యం విన్న వాళ్ళలో కూడా వాడు ఏం చేస్తాడంటే, దెయ్యం దూరి వద్దు అమ్మో బాబాయ్, వద్దు బాబాయ్, ఇయ్యొద్దు అంటాడు.
నేను ఒక విషయానికి షాక్ అయిపోయాను. నేను సాయంకాల సమయంలో నేను లేచాను. కూలింగ్ ఫెయింట్ తెచ్చి ఈ యొక్క మందిరానికి ఫెయింట్ వేద్దాం చల్లగా ఉంటుందని ఫెయింట్ ప్యాకెట్లు అమ్మాలని తెచ్చేసాం. నేను సాయంకాలం ఆటలు కానీ లేచాను. ఈలోపు సహోదరుడు ఒక బాబాయ్ ఒక అతను పాపం మనం పిలవకుండానే పాపం నిన్న మధ్యాహ్నం కొంచెం పలుగు తెస్తే మ్యాన్ హోల్ గురించి అది గమనించి ఒక సహోదరుడు వెంకటరత్నం బాబు వచ్చి, నానా ఏంటి ఏమైంది పలుగు తెచ్చారంట, మ్యాన్ హోల్ ఏదో అన్నారంట, ఏంటని చెప్పి చూడండి పిలవకుండానే. దేవునికి స్తోత్రం. అంటే ఇది బాబాయ్ మ్యాన్ హోల్ ఇలా పూడిపోయింది బాబాయ్, ఇది పరిస్థితి. అంటే ఆ మ్యాన్ హోల్లో ఇక్కడేమో నేను చేయబెట్టి ఇలా అవుతున్నాను, అక్కడేమో ఆయన కరతో అక్కడ సరి చేస్తున్నాడు. ఈ సరి చేస్తామని అప్పటికే ఈ బురద అంతా అంటేసింది నాకు. ఈ కుర్ర చేతులు చొక్క వేసుకుని బురద వాసన వచ్చేస్తుంది నా దగ్గర. నేను అక్కడ మందిర మన గుమ్మం దగ్గర నుంచి ఉన్నాను. ఈలోపు ఒక చెల్లి ఒక తమ్ముడు ఇద్దరు వచ్చారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు నేనేమనుకుంటున్నాను, వాళ్ళు రోడ్డు అమ్మటి వెళ్తున్నారేమో ఇక్కడికి మామూలుగా వందనాలు అన్నయ్య అని అంటున్నారేమో అనుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, అన్నయ్య చిన్న ప్రార్థన చేయాలన్నయ్య, ఒకసారి లోపలికి రండి అన్నయ్య అన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు మన సంఘస్థులు కాదు వాళ్ళు, కానీ అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. కానీ వాళ్ళకి మన ప్రార్థన అంటే చాలా చాలా నమ్మకం అన్నమాట. మన పాస్టర్ గారి ద్వారా దేవుడు ఏదని చెప్తే ఖచ్చితంగా జరిగిద్దని నమ్మకం. దేవునికి స్తోత్రం. వాళ్ళు లోపలికి రండి అని ప్రార్థన చేద్దరు. కానీ అంటే నేను అనుకుంటున్నా, ఈ బురదవాసన వచ్చేస్తుంది, వీళ్ళు ఇప్పుడే ప్రార్థన చేయమంటున్నారు, ఇప్పుడు వచ్చారేంటో బాబు ఈ బురద కొంపొస్తుంది నా దగ్గర, ఏమనుకుంటారో ఏంటో అని అనుకుంటా. నేను లోపలికి వస్తే, అన్నయ్య దేవుడు ఇదిగో మనం మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళు, దేవుడు అద్భుతం చేశారన్నయ్య, 10,000 దశంభాగం తెచ్చాం అన్నయ్య అంది ఒక ఆమె. దేవునికి స్తోత్రం. నేను షాక్ అయిపోయాను. ఇదేంటరా బాబు, షాక్ ఎందుకయ్యాను? 10,000 డబ్బుల గురించి కాదు, అంతకంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు మన సంఘంలో ఉన్నారు ఆల్రెడీ. కానీ అసలు దేవుని మాటలో ఏమీ నేను ఆమెకు చెప్పలేదు. నేను ఆమెకు కనీసం ఫోన్ చేయలేదు, బలపరచలేదు. ఎప్పుడైనా ఒకసారి జస్ట్ వస్తే ప్రార్థన చేసి ఆమెకు దర్శనం చెప్పడం వరకే, కానీ ఎప్పుడు నేనేం చేయలేదు. అట్లాంటిది ఆమె సడన్గా అనే దేవుడు ఇదిగో మనం మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాక మీరు చెప్పారు ఇలా అద్భుతం జరిగిద్దని. దేవుడు అద్భుతం చేశారన్నయ్య, ఇదిగో అన్నయ్య ఈ 10,000 రూపాయలు దేవుడికి దశంభాగం తెచ్చాం మేము అని చెప్పాను. అనేసరికి నేను అమ్మ బాబు, దేవుడి నిజంగా ఆ యొక్క బిడ్డకి ఎంత విశ్వాసం ఇచ్చాడు, ఆ బిడ్డకి దేవుడు ఎంత జ్ఞానం కలగజేశాడు, ఎంత విశ్వాసం ఇచ్చాడు అని అనుకున్నాను. నేను ఓ పక్కన పైకి అలాగని నేనేం నవ్వట్లేదు, కానీ నా మైండ్ అంతా షాక్ అయిపోయింది. అసలు ఎంత విశ్వాసం ఏమిటి ఎక్కడిది అసలు. వాస్తవానికి నాకు ఈ కరెంట్లకి వీటికి తలనొప్పితో డబ్బులు లేక డబ్బుల కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మొన్న సహోదరులు మనకు సహోదరులు కుటుంబం వచ్చి ఒక 600 ఎంతో దశంభాగం ఇచ్చేయారు అంతకుముందు. కానీ ఇది బాగా హైయెస్ట్ కదా, మన విశ్వాసులు కాదు, మన సంఘపెట్టలు కాదు, మన విశ్వాసులకైతే నేను చెప్తాను అర్థమైద్ది. కానీ అసలు ఎంత విశ్వాసం ఎక్కడిది ఈ బిడ్డగాని ఆలోచిస్తే నిజంగా అనిపించింది. దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు ఒకసారి ఏమన్నాడంటే, ఏసయ్య బిడ్డలకి ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరవబడితే స్వరంతో చెప్పాడు దేవుడు నాకు. దేవునికి స్తోత్రం. అంటే సాతాను 10 మందిని ఆపేశాడు పోయిన వారం. ఆడ ఆలోచన ఏంటంటే, ఎప్పుడు చూద్దాం ఎలా పాస్టర్ గారు ఎలా చేస్తాడు పరిచర్య, ఇప్పుడు ఈయనకి ఎలా వస్తే చూద్దాం అని అనుకున్నాడేమో ఒకవేళ దెయ్యం సాతాను. నేను అనుకోలేదు, సైతాన్ అనుకున్నాడేమో ఒకవేళ. దేవునికి స్తోత్రం. నేను కూడా అనుకోలేదు ఆ మాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ సాతాన్ అలా చేశాడేమో. కానీ దేవుడు చూడు, ఒకవేళ వీళ్ళ ఈ 10 మంది ఇస్తే ఎంత ఇస్తారు, గట్టిగా ఎంత ఇస్తారమ్మా దేవుని సందికి వచ్చి? ఇక్కడే ఉన్నారా? ఈ 10 మందిని మహా ఇస్తే వీళ్ళు ఒక 100 రూపాయలు లేకపోతే 500 1000 రూపాయలు ఇస్తారు. కానీ దేవుడు చూడండి, నేను యథార్థంగా దేవుడు ఇచ్చిన పరిచయని, దేవుని ఈ యొక్క సంఘాన్ని ఎప్పుడు కూడా నా సంఘం బలపడాలి అనే ఆలోచనే, కానీ ఏలేదో నాకు కానుకలు ఇవ్వాలి లేకపోతే ఏలేదో కట్టలు ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడు అని అనుకోలేదు. కానీ దేవుడు చూడండి, ఎక్కడ సహాయం రాకపోయింది నాకు తెలిసి ఆ విషయం. నేను ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చి కానుకల మీద ఆధారపడ్డా. ఒకవేళ ఇక్కడ రాకపోతే పోయిన వారమే చెప్పాను నేను ఈ మాట. రేపు ఎల్లుండి ఎవరో ఒకరు వచ్చేస్తారని అన్నానా పోయిన వారం. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, ఇందులో చాలా మంది తెలియని విషయం ఏంటంటే, అసలు దీని గురించి ఏంటంటే, ఆ యొక్క రోమాపత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చదవండి. రోమా 11:35. రోమా 11:35. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందువాడెవడు? దేవునికి స్తోత్రం. ఎవరికి ఇస్తున్నావంటే నువ్వు అమ్మ ఎక్కడ ఉన్నారా? ముందుగా ఆయనకిచ్చి. దేవునికి స్తోత్రం. అందరి చేద్దాం దేవునికి స్తోత్రం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందువాడెవడు? దేవునికి స్తోత్రం. అసలు చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కనీసం ఒక 100 రూపాయలు ఒక 500 రూపాయలు మనం కానుకేస్తే వీటితో పాస్టర్ గారు మేడలు కట్టేస్తాడు, మిద్దెలు కట్టేస్తాడని సైతాన్ని దూరి దానిలో ఆ దయ్యం పని చేస్తుంటది.
మనం ఇచ్చేది దేవుని సేవకుడికి, దేవుని సేవకుడికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టు మనం ఆశీర్వదించబడతామనే గ్రహింపు వాళ్ళకే రాదు. ఆ దైవం ఏం చేస్తూ ఉంటుందంటే వాళ్ళని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? కారణం గట్టిగా చెప్పండి అమ్మా. నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడిపోతావు. నీ కష్టార్జితం హాస్పిటల్కి వెళ్ళదు. ఆమేనానండి. దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు ఎవరైనా నీ దగ్గర తీసుకుని ఎగ్గొట్టడాలు గట్ట ఓ 10,000 అప్పి, ఒక 20,000 అప్పి అని తీసుకుని ఎగ్గొట్టడాలో ఎక్కడ వేస్టేజ్ అంతా కూడా గట్టేసేస్తాడు దేవుడు. ముందు వేస్టేజ్ గట్టేస్తాడు. వేస్ట్ అవనీడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నేను చెప్తున్నాను అంటే దేవుని ఎప్పుడైతే మనం తినేస్తామో అక్కడితోనే మనకి శాపం. మలాకి 3:9 చదవండి ఒకసారి. త్వరగా చదవాలి. థ్యాంక్ యూ జీసస్. మలాకి 3:9. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు. వీరు శాపగ్రస్తులై ఉన్నారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే మందిరంలో ఆహారం ఉండటం అంటే దానికి అర్థం సేవకుడు సమృద్ధిగా ఉండటం అని అర్థం. దేవుని స్తోత్రం. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు అక్కడ ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే వీళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అయిపోయారంట. విన్నారమ్మ నా మాట? నా మాట కాదు, ఈ దేవుడు మాట. దేవుని యొక్క ధనాన్ని దొంగిలించిన వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అవుతారంట. ఉప్పుల్లాగా వస్తుంది సమస్య. ఎలా వస్తుందో తెలియదు, ఎటు నుంచి వస్తుందో తెలియదు. ధనం అంతా తీసుకెళ్ళిపోద్ది హాస్పిటల్. విషయం నేను చెప్పేది నా మాట కాదు, ఈ దేవుడు మాట. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో, ఈ దశంభాగం 2 ముళ్ళు వేశాడు దేవుడు. ఎన్ని ముళ్ళు? 3 ముళ్ళు కాదు. 3 ముళ్ళు అంటే తాళ్ళు లెక్క వస్తుంది మళ్ళీ. ఎన్ని ముళ్ళు? ఈ 2 ముళ్ళు ఏంటంటే ఒకటి విశ్వాస ఆశీర్వాదానికి లింక్ పెట్టాడు. మలాకి 3:10 మీరు దశంభాగం తీసుకొచ్చినప్పుడు ఆకాశ వాకిండ్లు తిప్పి పట్ట జలంత విస్తారమైన దీవులు కుమ్మరిస్తా అన్నాడు దేవుడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ దశంభాగం ఇచ్చి నన్ను శోధించు అన్నాడు దేవుడు అక్కడ. దేవునికి స్తోత్రం. రెండోది ఈ దశంభాగం దేనికి నిర్ణయించాడంటే రెండోది సంఖ్యాకాండం 18:31 చదువుకుంటే సంఖ్యాకాండం 18:31 త్వరగా చదవాలి. ఓ థ్యాంక్ యూ జీసస్. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. మరియవ భాగం చెల్లించిన పరలోక వాక్యంలో తెరచెదను. మరియవ భాగం చెల్లించిన పరలోక వాక్యంలో తెరచెదను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. దేవుని స్తోత్రం. 18:31 అమ్మా. మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో ఉండి మీరు చేయు సేవకు అది మీకు జీతము. దేవునికి స్తోత్రం. అంటే నీ జీవితాన్ని దేవునికి సేవకి సమర్పించుకుని ఆ యొక్క సమస్య విడిచి ఎవరి మీద ఆధారపడకుండా మీరు పని చేస్తున్నారు. వారు కష్టపడి పని చేస్తే ఎంత వస్తాయో జీతం? వారానికి కూలి పని చేస్తే ఓ 3,000 వారానికి, రోజుకి కాదు. కనీసం రోజుకి 500 వేసుకున్నా 3,000 వస్తాయి. మేము ఏ జీతాలకి పని చేయట్లా. మేము ఎవరి దగ్గర ఏదో జీతాలు వస్తాయనో, లేకపోతే ఏదైనా ఫారెన్ ఫండ్స్ వస్తాయనో, లేకపోతే ఎవరో ఇస్తారనో, లేకపోతే మా అన్నయ్య ఇస్తాడో, మా అక్క ఎత్తది, మా తమ్ముడు ఇస్తాడో, మా చెల్లి ఇస్తారు అని ఆశపడి ఏం చేయట్లేదు. మేము ఎవరి మీద ఆధారపడ్డం అంటే యేసయ్య మీద ఆధారపడ్డం. దేవునికి స్తోత్రం. లేకపోతే సంఘంలో ఈ యొక్క మహాతల్లి ఉంది, ఈ మహాతల్లి వచ్చి కట్టలెత్తది. ఈ తల్లి ఉంది కాబట్టి ఈ తల్లి ఉంటే చాలు మాకు, ఈ తల్లి మమ్మల్ని ఉద్ధరెత్తది, లేకపోతే ఈ తండ్రి మమ్మల్ని ఉద్ధరెత్తాడు, ఈ గొప్పోడు వచ్చి మమ్మల్ని ఉద్ధరెత్తాడు. ఇలాంటి పనికిమాలిన ఆలోచన పెట్టుకోం మేము. దేవునికి స్తోత్రం. అది పనికిమాలిన ఆలోచన. అది బైబిల్లో ఏమనుందంటే నువ్వు మనుష్యుని ఆధారంగా చేసుకుంటే వాడు శాపగ్రస్తుడు అవుతాడంటే. ఈ యొక్క ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది ఈ మాట. దేవునికి స్తోత్రం. నరులను తనకు ఆధారంగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు అని ఉంది. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నవాడు ప్రతిఫలం పొందుతాడంట. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉండి చేస్తున్న సేవకి జీతమే దశంభాగం అంట దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. తర్వాత హెబ్రీ 7:4 ఏమనుందంటే తరగతి హెబ్రీ 7:4
ఇతడు ఎంత గనుడో చూరుడి. మూల పురుషుడైన అబ్రహాము అతను కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము రాజ్యాలను కొట్టి, రాజులు కొట్టి, దోచుకొచ్చిన ధనంలో నుంచి దేవునికి 10వ భాగం తీశాడంట అబ్రహాము. దేవునికి స్తోత్రం. ఎక్కడ రాయించాడు తెలిసే దేవుడి మాట? కొత్త నిబంధన గ్రంథంలో రాయించాడు, ఎబ్రీ పత్రికలో రాయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున పిల్లలను కూడా దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తారు. కారణం ఏంటి తెలుసా? పిల్లల్ని ఏలియాని ఆశీర్వదించడానికి కారణం, వాళ్ళకి సడన్ గా అనుకోకుండా ఆ ఉద్యోగం రావటం, అందులో జాయిన్ అయిపోవటం కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి నేను 100 రూపాయలు ఇస్తే కొనుక్కోమని, ఆ 100 రూపాయలు 10 రూపాయలు దేవుడికి దశంభాగం ఇచ్చేవాడు. వారానికి ఒక 100 రూపాయలు ఇస్తే ఎప్పుడైనా కొనుక్కోండి, ఆ 100 రూపాయల్లో 10 రూపాయలు తెచ్చి దేవుడికి ఇచ్చి దశంభాగం ఇచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళని దీవించాడు. ఈ రోజున హాయిగా కనీసం అలాంటి ఉద్యోగం అయినా పర్లేదండి, ఏదో చిన్న ఉద్యోగం కనీసం ఏదైనా దొరికితే బాగుంది మాకు అని చాలా మంది అడుగుతుంటారు. ఒకసారి అలాంటిదైనా చాలండి, చిన్నది ఏదో ఒకటి. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ మాటలు ఇక్కడ ఎన్నప్పుడు సంతోషంగానే అంగీకరిస్తాం, సంతోషిస్తాం, కానీ తర్వాత ఈ మాటలు సాతాను ఏం చేస్తాడంటే మన హృదయాల్లో నుంచి ఎత్తుకెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట. కాకపోతే 3 విషయాలు ముఖ్యంగా చెప్తున్నాను, గుర్తుంచుకొని 3 విషయాలు మర్చిపోవద్దు. మీరు దేవునికి దశంభాగం నమ్మకంగా తీసినప్పుడు మీరు ఆర్థికంగా దీవించబడతారంటే మీ ధనం ఎక్కడ వేస్ట్ అవ్వదు. మీ యొక్క తినగా మీకు మిగిలేటట్టుగా 5 రొట్లు 2 చేపలు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అని అడిగాడు యేసయ్య. అయ్యా నా దగ్గర ఉన్నాయ్యా యేసయ్య 5 రొట్లు, ఇంకెవరి దగ్గర లేవంటారా? ఆలోచించండి. 5,000 మంది ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి, కానీ ఇచ్చే మనసు వాళ్ళకే. సైతాను వాళ్ళలో ఉండి ఏం చేస్తాడంటే దేవునికి ఇచ్చే మనసు. అప్పుడు చిన్న పిల్లోడు వచ్చి, అయ్యా యేసయ్య నా దగ్గర ఉన్నాయ్యా, ఇదిగోనయ్యా 5 రొట్లు 2 చేపలు అని ఇయ్యంగాని దేవుడు వాటిని ఆశీర్వదించాడంట. వాళ్ళందరూ తినగా 5,000 ఆ యొక్క 12 గంపలు నిండినాయి అంట. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే దేవుని ధనం దొంగిలించి బిగపడతావో నీకు రకరకాల జబ్బులు ఎత్తుక్కుంటా వచ్చేస్తుంటాయి. వచ్చేసాయి ఏం చేస్తాయి అంటే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి నిన్ను ఆ ధనం అంతా కూడా హాస్పిటల్ పంపించాడు. దేవుడు చెప్పాడు ఆ మాట, నా మాట కాదు. అమ్మ అంటున్నారు, నా మాట కాదు, ప్రభు చెప్పారు. ఈ మధ్యన దశంభాగం ఏమన్నా ధనం అంతా హాస్పిటల్కి వెళ్ళిపోద్ది అన్నారు స్వరంతో. దేవునికి స్తోత్రం. ఏదో రకంగా నువ్వు ఎంత బిగబట్టినా సరే చివరికి అవి కూడా చాలు. దేవునికి స్తోత్రం. వేరే అప్పు చేసుకుని ఇంక అవి కూడా వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మాట, నా మాట కాదు ఇది. నన్ను పిలిచిన దేవుడు ఎలాగైనా నన్ను పోషిస్తాడు. ఆమేనానండి. ఇక్కడ బిగబట్టారు, దేవుడు ఎక్కడి నుంచి పంపించాడు? సైతాన్ ఏం చేశాడంటే ఇక్కడ ఆపాడు, దేవుడు ఎక్కడి నుంచి పంపించాడు? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. పిలువబడిన సేవకుడా నీకు ఏది కొదువరాదు, పిలువబడిన సేవకుడా నీకు ఏది కొదువరాదు, నిన్ను పిలిచిన యేసయ్యా నమ్మదగిన గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. ఇందులో ఇంకో మాట చెప్తున్నాం. మీరు అనుకోండి ఇక్కడ వాక్యం మీద బలపడిపోని ఇక్కడ ఇస్తారనుకున్నాం, మరి లైవ్లో బోల్డ్ మంది అంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. దేవునికి స్తోత్రం. దశంభాగం ఇస్తే ఆర్థికంగా ఆశీర్వదించబడతారు. 1. 2, జబ్బులు మీ దగ్గరికి రానికంటే దేవుడు కాపాడతాడు. 2, దేవునికి స్తోత్రం. 3వది, మీకు విరోధంగా శత్రువులు చేసిన కుట్రలన్నింటినీ కూడా దేవుడు ఎక్కడికక్కడ బ్రేక్ చేసేస్తాడు, నిర్వీర్యం చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ 3 ఆశీర్వాదాలు మనం పొందుకోవటం వాడికి ఇష్టం లేదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వాడు ప్రేరేపిస్తాడు, ఇయ్యొద్దు, వద్దు. ఎక్కువ ధనం వచ్చినప్పుడు వాడు ఏమంటాడంటే అమ్మో పాస్టర్ గారికి అనే మైండ్ వస్తుంది. పాస్టర్ గారికి కాదు, దేవుడికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన నేను మీటింగ్కి వెళ్ళాను, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను అండి, ఎక్కువగా ఉంది జాగ్రత్తగానండి. ఈ మధ్యన ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి మా నాయకుడు వచ్చాడు. మా నాయకులు వచ్చినప్పుడు నేను అక్కడ ఆ యొక్క మీటింగ్లోకి, ఆ మీటింగ్ అవ్వగానే నా దగ్గర సుమారుగా 2,300 ఉంది దశంభాగం. ఎంత? వెంటనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి 2,300 ఆయనకి ఇచ్చేసి చిన్న ప్రార్థన చేయించుకుని వచ్చేసాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే ఆశీర్వాదం, దశంభాగంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో నాకు తెలుసు. నాకు పెద్ద పెద్ద సేవకులకు కూడా తెలుసు. ఈ రోజున అందరూ బ్లెస్ అవ్వడానికి కారణం కూడా అదే. కానీ ఎందుకు చెప్పరంటే చెప్తే అపార్థం చేసుకుంటారేమో అని చెప్పరు. దేవునికి స్తోత్రం. మన సహోదరి ఉపవాస ప్రార్థనకి 2 మామిడికే మజ్జా పెట్టెలు తెచ్చింది సహోదరి. తెస్తే అవి తాగేశాను, పని అయిపోయింది, బాగానే ఉంది. మందులో దాసాను, తర్వాత తాగాను. నైట్ కరెక్ట్గా 1 గంట ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దశంభాగం ఇవ్వాలి అట్లా. వెంటనే లేచి నా బ్యాగ్లో చిల్లర డబ్బులు ఉంటాయి, ఎప్పుడు అక్కడ బ్యాగ్ ఉంటుంది, బైబిల్ బ్యాగ్. అందులో నుంచి 2 రూపాయలు తీసి వెంటనే దేవుడికి దశంభాగం. 2 రూపాయలే కదా అని అనుకోకూడదు.
ఆ 2 రూపాయల ద్వారానే అక్కడ ఆశీర్వాదానికి అడ్డు, మ్యాన్ హోల్లో తుక్కుపడితే ఎలాగైతే నీళ్ళు వెళ్తలేదు అక్కడ అడ్డు, కనెక్షన్ అక్కడ కట్ అయింది. దేవునికి స్తోత్రం. ఇది నా మాట కాదు, దేవుడి మాట. దేవునికి స్తోత్రం. వెంటనే ప్రతి చిన్న దాంట్లో నుంచి కూడా దేవుడికి నమ్మకంగా ఇచ్చేయటంలో దేవుడు ఈ రోజున ఏం చేస్తున్నాడంటే కొదువ రానికుండా దేవుడు పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ మైండ్ ఎప్పుడు కూడా నేను సేవకునికి ఇస్తున్నాను అనే మైండ్ రాకూడదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అయినా సరే, లైవ్లో ఉన్న వాళ్ళు అయినా సరే, నీ మైండ్ ఎప్పుడు కూడా నా దేవునికి ఇస్తున్నాను అనే మైండ్ రావాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏమనుందంటే దశమ భాగం యెహోవా యొక్క సొమ్ము అని ఉంది. దేవునికి స్తోత్రం. అది రిఫరెన్స్ తెలుసమ్మా? అది ఎంత చెప్పండి ఒకసారి. దశమ భాగం యెహోవా యొక్క సొమ్ము పాత నిబంధనలో ఉంటుంది. సరే దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? మీరు ఎప్పుడైతే నమ్మకంగా మీరు దేవుడికి నమ్మకంగా ఉంటారో, ఎవరికి నమ్మకంగా? దేవుడికి నమ్మకంగా ఉంటారో దేవుడు మీ ధనం వేస్ట్ అవనీయుడు. ఒకవేళ దేవుడిది బెగబట్టేసి దేవుడికి ఇవ్వకోకుండా అమ్మయ్య ఎందుకులే అని చెప్పి బెగబట్టుకుని ఉంటే ఆ డబ్బులు హాస్పిటల్ కూడా చాలు. ప్రభు చెప్పారు నాకు ఈ మధ్యన ఈ మాట. దేవునికి స్తోత్రం. దశమ భాగం ఇవ్వని ధనం అంతా హాస్పిటల్కి వెళ్ళిపోద్ది అన్నారు స్వరంతో. బలిపేట మీద ఉండి చెప్తున్నాను, అబద్ధం ఆడవలసిన పని నాకు లేదు. దేవుడు ఏది చూపిస్తే అదే చెప్తాను. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పి ముగిస్తానంటే ఒక ఆమె ఈ మధ్యన కొత్తపేటలో నుంచి అంజలిదేవి అని ఒక ఆమె ప్రార్థన చేయించుకుంటే మన దగ్గరికి వచ్చింది. లైవ్లో చెప్తున్నానంటే డైరెక్ట్గా వస్తే ఆమె వాళ్ళ పాప ప్రార్థన చేయించుకుంటే నేనన్నాను వాళ్ళ ఆయన గారి గురించి ప్రార్థన చేయించినప్పుడు నేనన్నాను, అమ్మ దేవుడు ఆయన చొక్కా స్టాండ్కి తగిలిచ్చినట్టు చూపిస్తున్నారు. చొక్కా ఎక్కడ ఉండొచ్చు? చొక్కా స్టాండ్కే ఉంటే ఒంటి మీద ఉంటుంది, లేకపోతే చొక్కా స్టాండ్కి ఉంటుంది. చొక్కా స్టాండ్కి తగిలిచ్చినట్టు చూపిస్తున్నారమ్మా అంటే ఆయనకి ఏదో కీడు ఉంది, రేపు పొద్దున ఇక్కడ తీసుకురండి ప్రార్థన చేద్దాం ఆయన కోసం అని చెప్తే అలాగేనండి అయ్యగారు, అలాగేనండి అదంది ఇదంది. ఆమె చాలా ఉంది, జాగ్రత్తగా ఉంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు అనుకున్నారంట ఈయన ఇలాగే చెప్తారు, ఈ పాస్టర్లు అందరూ ఇలాగే చెప్తారు, ఈయన ఏదో అబద్ధం చెప్పాడు అని అనుకుందంట ఆమె. విన్నారు నా మాట? ఈ విషయం నాకెలా తెలుసు? 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది మొన్న. దేవునికి స్తోత్రం. అయ్యా మీరు ఇలాగే చెప్తారని అనుకున్నాం అయ్యా, ఇదిగోండి అయ్యా మా ఆయన చనిపోయాడయ్యా అని అంటారు. చెప్తుంది వచ్చి పాపం బాధపడుతుంది వచ్చి, మీరు ఆ రోజున చెప్పిందే వాస్తవమైంది. ఖాళీ చొక్కా ఈ స్టాండ్కి తగిలిచ్చినట్టు దేవుడు చూపిస్తున్నారన్నారు. మేము నమ్మలేదు, కానీ ఈ రోజున బాధపడుతున్నాం అయ్యా. మీ దగ్గరికి తీసుకొస్తే కనీసం దేవుడు ఆ కీడు తప్పించేవాడేమో అని బాధపడుతున్నారు ఈ రోజున. చనిపోయాడయ్యా, నిజం ఇప్పుడు ఒప్పుకుంటున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా అని ఆ సహోదరి వచ్చి క్షమాపణ అడిగి మరలా ప్రార్థన చేయించుకుని వెళ్ళింది ఆ తల్లి. అర్థమవుతుందని నేను చెప్పింది. దేవునికి స్తోత్రం. దేవుడు చూపిస్తేనే చెప్తాం, దేవుడు చెప్పమంటేనే చెప్తాం. ఏది పడుతుంది మమ్మల్ని పిలిచిన దేవుడు ఎలాగైనా మమ్మల్ని పోషిస్తాడు. ఆయన ఏదో కానుకల కోసమో దశమ భాగాల కోసమో దేవుడు మాటలో ఉపయోగించుకునే వాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం. ఆ సహోదరుడు మొన్న ఈ మధ్యన హాస్పిటల్ దగ్గర పరిచయం అయితే వాళ్ళ అమ్మగారి కోసం 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ప్రార్థన చేసి అద్భుతంగా దేవుడు ఆమెను స్వస్థపరిచారు. అయ్యా ఎలాగుంది? స్వస్థపరిచారు. అదిగో చూడండి సజీవ సాక్ష్యం. ఈ మధ్యన వచ్చారు సజీవ సాక్ష్యం. అదిగో దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట ఎప్పుడు కూడా దేవుడు మాట అంత ఈజీగా తీసుకోకూడదు. ఆ యొక్క కానా వివాహంలో ఆమె ఏమంటుందంటే ఆయన మీతో చెప్పినది చేయండి. యేసు ప్రభు వారి తల్లి అయిన మరియు శిష్యులతో ఏమంటుంది అక్కడ? ఆయన మీతో చెప్పింది చేయండి. యేసు ప్రభు నీతో చెప్పింది నువ్వు చేసినప్పుడు ఏమవుతావంటే నువ్వు దీవించబడిపోతావు. దేవునికి స్తోత్రం. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలము భూఫలము సమస్తం కూడా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పు దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మనం? ప్రభు మనతో చెప్పింది చేయాలి. చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మన పరిస్థితులన్నీ మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం హల్లెలూయా. లైవ్ దేవునికి